హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఏఐ తో కవర్ పేజ్ జనరేట్ చేయడం అండి. మనం ఎంత సరే యూట్యూబ్ లో వీడియో క్రియేట్ చేసినా కూడా కవర్ పేజ్ అనేది మెయిన్ పార్ట్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత కష్టపడి కవర్ పేజ్ చేస్తామో తెలుసు కదా. దానికోసం మనం సింపుల్ గా ఏఐ టూల్స్ ని ఉపయోగించుకొని చాలా అంటే చాలా ఈజీగా అండ్ ఫ్రీగా కవర్ పేజ్ తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇందుకోసం మనం ఏ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం క్రోమ్ నుంచి మనం ఇలాగ ఫ్రీగా చేసేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా క్రోమ్ ఓపెన్ చేసుకొని అందులో మనం గ్లిఫ్ అని టైప్ చేద్దామండి. ఇందులో మనకి టైప్ చేయగానే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ చూడండి, ఇలా అవుతుంది అనమాట. జస్ట్ గ్లిఫ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ దే ఓపెన్ చేసేసామంటే మనకి సైన్ ఇన్ అడుగుతుందండి. జస్ట్ మనం గూగుల్ అకౌంట్ నుంచి సైన్ ఇన్ చేసేయచ్చు. ఇదండి దీని స్టార్టింగ్ పేజ్ అనమాట. సైన్ ఇన్ చేస్తామంటే జస్ట్ గూగుల్ నుంచి వచ్చేస్తుంది. ఇమీడియట్ గా మన మెయిల్ ఐడి నుంచి లాగిన్ అయిపోవడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి, ఈజీ స్టెప్స్ అనమాట. ఈ విధంగా జీమెయిల్ నుంచి లాగిన్ అయిపోండి. నేనైతే హైడ్ చేస్తున్నాను అనమాట మెయిల్ ఐడీస్. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అనేది వస్తుందండి. జస్ట్ మనం అట్లే స్క్రోల్ చేసుకుని టౌన్కి వచ్చి కంటిన్యూ విత్ ఫ్రీ ప్లాన్ అని అయితే ప్రెస్ చేసేసేయండి. మనకి ఫ్రీ ప్లాన్ కాబట్టి అమౌంట్ కూడా ఏం పే చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇందులోనే మనకి సెర్చ్ బార్ దగ్గర మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని టైప్ చేసేసేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం యూట్యూబ్ థంబ్నెయిల్ను ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. దీనికోసం మరొక చిన్న వర్క్ ఉంది. మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళి ప్రాంప్ట్ తీసుకోవాలండి. దానికోసం మనం చాట్‌జీపీటీకి కూడా చిన్న హెల్ప్ తీసేసుకుందాం. చూడండి, ఇక్కడ సెర్చ్ బార్లో యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని టైప్ చేస్తున్నాను. ఇట్లా టైప్ చేస్తూనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. సెర్చ్లో ఒక 2-3 మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అందులో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని బట్టి మనం ఏ మోడల్ తీసుకోవాలనేది చూపిస్తుంది అనమాట. తర్వాత మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫస్ట్ది అనమాట. వితిన్ 2 minutesలో మనకి వీడియో అనేది మనకి కవర్ పేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఇప్పుడు అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. కొంచెం టైం పడుతుంది ఇది ఓపెన్ అవ్వడానికి. తర్వాత మనకి జస్ట్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయమని అడుగుతుంది. చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి చిన్నగా చాట్‌జీపీటీ హెల్ప్ అయితే తీసుకుందాము. జస్ట్ ఇంకొక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుని అందులో చాట్‌జీపీటీని ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా. తర్వాత ప్రాంప్ట్ మనకి ఏ విధంగా కావాలి అనేది మనం ఇక్కడ టైప్ చేసి ప్రాంప్ట్ అడిగామనుకో కవర్ పేజ్ కోసం, ప్రాంప్ట్ అనేది చాట్‌జీపీటీ ప్రిపేర్ చేస్తుందండి. నేను ఒక చిన్న స్టోరీ ఇచ్చాను. దాని తర్వాత మనకి ఈ విధంగా స్టోరీకి సరిపోయినట్టు ప్రాంప్ట్ అనేది కవర్ పేజ్కి ఈ విధంగా ఇచ్చింది. దీన్ని జస్ట్ కాపీ చేసుకుని మనం ఏదైతే ఇంకొక పేజ్ ఓపెన్ చేసి పెట్టుకున్నామో గ్లిఫ్లో ఇక్కడ ప్రాంప్ట్ అనేది మొత్తం పేస్ట్ చేసేస్తాను. ఈ విధంగాను వితిన్ 2 minutes నాకు టైం తీసుకుని మనకి కవర్ పేజ్ అనేది సింపుల్గా జనరేట్ చేసిందండి. దీనికి ఏదైనా చిన్న చిన్న చేంజెస్ కావాలనుకుంటే మీకు డ్రెస్సింగ్ కానీ ఏదైనా సరౌండింగ్స్ అన్నీ కూడాను మీరు పేస్ట్ చేసే ముందు ఎడిట్ చేసుకుని పేస్ట్ చేసేసేయచ్చు అనమాట. వితిన్ 2 minutesలో మనకి ఏఐతో కవర్ పేజ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా జనరేట్ అవుతుంది. కొన్ని చేంజెస్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఫేస్ స్వాప్ కావాలంటే కూడా ఒకవేళ ఇన్ కేస్ హ్యూమన్ బాడీ ఇచ్చింది అనుకుంటే మీకు ఫేస్ స్వాప్లోకి వెళ్ళామంటే మన ఫోటోను కూడా ఎడిట్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ విధంగా చూడండి, వితిన్ 2 minutesలో నాకు ఏఐతో ఫ్రీగా కవర్ పేజ్ అనేది జనరేట్ అయిపోయింది అనమాట. నేనైతే చిన్న జూ ప్లస్ ఫారెస్ట్ టైప్లో నేనైతే చాట్‌జీపీటీని హెల్ప్ అడిగి ప్రాంప్ట్ అయితే రాసానండి. అందుకే నాకు ఒక పర్సన్ విత్ చిన్న జూ టైప్లో కావాలి అని చెప్పాను. సరౌండింగ్స్ మొత్తం నాకు ఇప్పుడైతే జనరేట్ అవుతుంది. అవుట్పుట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూసేద్దాము. దాని తర్వాత ఇంకా కావాలనుకున్నప్పుడు వేరే వీడియోస్ని కూడా ఈ విధంగానే మనకి హ్యూమన్ బాడీ పెట్టేసైనా సరే చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఈ విధంగా ఫార్మ్స్ అన్నాం కదా, అందుకని వఫ్రా ఫార్మ్స్ అని సరౌండింగ్ వచ్చి ప్లస్ ఈ విధంగా మనకి వెజిటబుల్స్ అన్నీ వచ్చేసి ఫార్మ్స్లో ఫ్యామిలీ విజిట్ అని పెట్టున్నాను. అందువల్ల నాకు చిన్న ఫ్యామిలీ కూడా జనరేట్ అయింది. చిన్న జూ అన్నాను కాబట్టి మిడిల్ జంతువులు కూడా వచ్చాయన్నమాట. ఈ విధంగానే సింపుల్గా ఏఐతో మనకు నచ్చిన విధంగా ఫ్రీగా కవర్ పేజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్.